హాయ్ టు ఆల్, వెల్కమ్ టు రోజా కిరాక్ ఛానల్. ఏమైతే ఇంత గట్టిగా హాయ్ చెప్తుంది, ఏంది ఇంత డల్గా ఉన్నాను. లాస్ట్ వాళ్ళకి ఎగ్జామ్స్, ఆ తర్వాత అక్క వాళ్ళ ఆడపడిచి వాళ్ళ ఇంట్లో దేవుని లగ్గం ఉండే. సో వెళ్దాము వద్దా అనుకుంటా బయలుదేరాం. మధ్యాహ్నము ఎండ ఫుల్, పిల్లలు టయర్డ్ అయిపోయినారు. సో అందుకే ఫేస్లో అంత డల్నెస్ ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కార్లో అయితే మనం శివయ్యని మీరు ఆల్రెడీ చూసుంటారు పాత వీడియోలో. ఇళ్ళమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి మధ్యలో ఆగేసి జామకాయలు ఆకలేస్తుందని చెప్పేసి జామకాయలు తీసుకున్నాను. అయితే ఆమె అంటే మధ్యలో ఏదో తినుకుంటూ పోతేనే కొంచెం టైంపాస్ అవుతుంది కదా, అట్లా అని చెప్పేసి వెళ్ళేసరికి అక్క వాళ్ళ ఇంట్లో గోడి బియ్యం పోసేస్తున్నారు వాళ్ళు. అక్క వాళ్ళ ఆడపడుతుంది. ఇంకైతే కళ్యాణం అయ్యింది ఆల్రెడీ. కళ్యాణం అమ్మవారిని తీసుకెళ్ళి పటంలో కూడా పెట్టినారు. ఆ ఎల్లమ్మ తల్లి విజయ్ ఇప్పుడు కూడా ఏంటంటే మన ఇంట్లో ఉన్నా ఇదే కానీ ఊళ్ళలో చాలా వివరించి కథ చెప్పి మొత్తం వేషాలు వేసి ఎల్లమ్మ తల్లి ప్రతి ఒక్క బిట్టు వదలకుండా వేషాలు వేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విలేజ్లో ఉన్నంత పీస్ఫుల్గా అయితే సిటీలో ఉండదు నాకు తెలిసి. ఆ వాతావరణమే వేరు. ఆ చెట్ల కింద కూర్చుంటే ఆ చల్లని గాలికి మధ్యాహ్నం పూట మంచిగా అనిపించింది. మన సిటీలో అంత పొల్యూషన్. నేను మమ్మీ కలిసి అయితే ఫోటో తీసేసుకున్నాము. మమ్మీ కూడా వచ్చింది నాతో పాటు. అమ్మవారిని తీసుకెళ్ళి ఇంట్లో అంటే గద్దె ఆల్రెడీ 1 day బిఫోర్ వేసేసి అంత పుప్పడి అవన్నీ వేస్తారు కదా. ఇప్పుడు అమ్మవారిని పటంలో నుంచి తీసి గద్దె మీదకి ఎక్కిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వేషధారణతోనే అందరూ వచ్చి అంత వేస్తారు. మా పిల్లలు అయితే మస్తు భయపడిపోయారు. పరశురాముడు రాగానే పరశురాముడు అమ్మవారు వచ్చి దేవుడు వచ్చి చాలా మంచిగా అనిపించింది. అంతా అమ్మవారు అయితే ఒకటే చెప్పింది, సంతోషమైందని చెప్పింది. అంత మంచిగా జరిగింది అనిపించింది. సో అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, అన్నమానం ఉండాలి. సో ఇది అంతా అయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని కూడా వీళ్ళ ఎవరైతే చేస్తారో ఇంటి పండుగ అవన్నీ అయిన తర్వాతనే ఇప్పుడు నేను చెప్పిన దేవుణ్ణి తీసుకెళ్ళి పటంలో నుంచి తీసేసి గద్దె మీకు ఎక్కిస్తారు. పరశురాముడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎల్లమ్మని పిలుస్తారు. సో నేనైతే షార్ట్గా వీడియో తీసి చూపించాలని చెప్పేసి పెట్టినాను. పరశురాముడు వచ్చిన తర్వాత ఎల్లమ్మ వచ్చిన తర్వాత నేను వీడియో అంతా తీయలేదు. పిల్లలైతే భయపడిపోయారు. అట్లా భయపట్టించేసిన పరశురాముడు చూడండి అగో చూడండి. సో పిల్లలు భయపడిపోయారు. పిల్లలతో పాటు ఫుల్ వీడియో వచ్చిన కాడికి వీడియో అప్లోడ్ చేసాము. తీసిన కాడికి దేవుడిని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టి ఆ తర్వాత ఇంట్లో గద్దెని చూపిస్తారు. ఇట్లా పటంలో నుంచి ప్రతి మా పటంలో ఉన్న మురివీళ్ళు, పూనం కుండలు, అమ్మవారిని అయ్యవారిని తీసుకెళ్ళి అక్కడ గద్దె మీద చూపిస్తాను. అన్నీ నేనైతే చూస్తున్నాను ఇక్కడ ఇట్లా పద్ధతులు. విలేజ్లో మన సిటీలో లాగా మన సిటీలో అంటే వేషధారణ అవన్నీ వెయ్యరు. నార్మల్గా ఒక రోజు ముందు గంగకు వెళ్ళి గంగ పూజ చేసుకొని పుట్ట పూజ చేసుకొని తీసుకొచ్చి గద్దేసి చేస్తారు. ఇక్కడనేమో ఇట్లా మనము నార్మల్గా వాళ్ళే తీసుకొచ్చి ఇంట్లోకి మన చెట్టు ఇట్లా నెత్తి మీద పెట్టి ఇదంతా ఇక్కడ చెయ్యరు మన సైడ్. సో నాకు కూడా కొత్తగా అనిపించింది, కానీ చాలా మంచిగా అనిపించింది. అంటే చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది దేవుళ్ళగా. మనకి తెలిసినంత విన్నా కొద్ది వినాలనిపిస్తే. కథ కూడా అంత మంచిగా చెప్పినారు. ప్రతిదీ ఇప్పుడు మనం దేవుని దగ్గర కడ పెట్టిన పటంలో పెట్టిన ప్రతి ఒక్కటి నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళి ఇంట్లో నెత్తి మీదకి పెట్టుకుంటూ తీసుకెళ్ళి గద్దె మీదకి ఎక్కిస్తారంట. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇలానే చేస్తారంట. నాకు కూడా చాలా ఎక్సైట్ అనిపించింది. ఏంటంటే మన సైడ్ లెక్కన అవుతుందా లేకుంటే ఇంకేమైనా ఉంటుందా అని చూసినా నిజంగానే వాళ్ళు చాలా వివరించి వేషధారణతో అన్నీ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. అంత మంచి జరిగింది. వెళ్ళేసి వస్తున్నాం, చాలా అనుకున్నాం కానీ చాలా టైం పట్టేసింది. దేవుని లగ్గం మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి 5:30, 6 అవుతుంది. ఇంకా అప్పటికి కూడా కాలేదు. ఇప్పుడే సామాన్ అంతా తీసుకొని లోపల పెడుతున్నారు. పటంలో పెట్టిన ఫ్రూట్స్, అమ్మవారికి బూరెలు ఎక్కిస్తారు, పరమాన్నము, పచ్చన్నము, ఒక్కొక్కటి ఎవరు ఎట్లా చేయాలి ఎవ్రీ టైం ఎట్లా చేస్తారో అట్లనే అమ్మవారికి సేవ చేస్తారు. ఎల్లమ్మ తల్లి అందరి ఇళ్ళలో ఊళ్ళో ఉన్నదంట. ఎల్లమ్మ తల్లి ప్రతి ఒక్కరు
ఇట్లనే చేస్తారంట పండుగ అక్కడ. నాకు వాళ్ళు చెప్పినారు. ఇంకా టైం అయిపోతుంది వెళ్దామని చెప్పేసి రిటర్న్ అయినాము. ఇక మధ్యలో మమ్మీ మక్క బుట్ట పోయి ఇప్పుడు తీసేసుకున్నాం.